నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాశుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనం మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిగా ఫస్ట్ పాదం ఉన్న వాళ్ళంతా కూడా మనకి మేషరాశి కింద వస్తారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లో, ఆ అన్న లెటర్స్ అంతా కూడాను వీళ్ళకి ఈ రాశిలో ఉంటారు. ఎవరి పేరైతే కనుక చాలా బాగా పాపులర్ అయిన వాళ్ళ పేరు కనుక ఉంటే, అంటే ఎక్కువగా ఏ పేరుతో మీరు పిలుస్తూ ఉంటారు, మీ బంధువులు కానివ్వండి, చుట్టాలు కానీ ఎక్కువగా ఏ పేరుతో మిమ్మల్ని పిలుస్తూ ఉంటారో ఆ పాపులర్ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ కనుక ఇందాక మనం చెప్పుకున్న నక్షత్రాల్లో ఉంటే వీళ్ళంతా కూడాను మేషరాశి కింద వస్తారని గమనించుకోవాలి. ఈ యొక్క జనవరి మంత్ యొక్క విశిష్టత చూస్తే ఇందులో మనకి సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ. అలానే జనవరి 26 కూడాను మనం రిపబ్లికన్ డే చేసుకుంటూ ఉంటాము. సో ఇంకా చాలా అనేక ముఖ్యమైన విశేషాలు అవన్నీ ఉన్నాయి. బట్ మేజర్ పండుగ మనం జరుపుకోవాల్సింది. వాటితో పాటు చాలామందికి తెలవంది ఏంటంటే మనకి సంక్రమణ అంటాం కదండి. ఏంటంటే సూర్యుడు మకర రాశిలో వచ్చిన తర్వాత దాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్ పెక్యులర్గా ఉండే సిచ్యువేషన్ ఏంటంటే అండి, సూర్యుడితో పాటు మిగతా 3 గ్రహాలు కూడా అదే టైంకి మారుతూ ఉన్నాయి అన్నమాట. ఈ మారటంతో ఈసారి వచ్చే మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఇంకా ఎక్కువ కూడుకొని ఉందన్నమాట. సో దీంతో పాటు మనం సూర్యుడు ఎలానో మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి సూర్యుడితో పాటు మిగతా ఇంకా 3 గ్రహాలు కూడా ఎంటర్ అవుతున్నాయి. ఈ యొక్క గ్రహాలు ఒక్కొక్క రాశికి ఏ విధంగా మనకి మంచి తీసుకొస్తున్నాయి, ఏ విధంగా ఛాలెంజెస్ని తీసుకొస్తున్నాయి మనం చూద్దాం. సో ఫస్ట్ మేషరాశి కనుక చూసుకోండి. ఇందులో అశ్విని 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిగా ఫస్ట్ పాదం అంతా మేషరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లో, ఏ, ఆ అన్న లెటర్స్ అంతా మనకి మేషరాశిలో ఉంటారు. మన గ్రహస్థితి చూస్తే మేషరాశిలో జనవరి 13, 14, 15, 16 తారీఖుల్లో 3 గ్రహాలు మారుతున్నాయి. చూడండి ఒకసారి 13, 14, 16, 17 తారీఖుల్లో రిపీటింగ్ డిలీట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు పెట్టండి. 4 గ్రహాలు మారుతున్నాయి. అందులో 13వ తారీఖు, 14వ తారీఖు, 16, 17 ఈ 4 తారీఖుల్లో 4 గ్రహాలు మారుతున్నాయి అనమాట. ఒక్కొక్క గ్రహం మేషరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకోవచ్చు. మనకు మహర్షులు ఏం చెప్తారు, సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఈ 4 గ్రహాలు మేషరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయి అంటే క్రియాఫలం, శుచం, సౌఖ్యం, కలహం అని చెప్తారు. అంటే క్రియాఫలం అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో చక్కగా రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శుచం కొంచెం మానసికంగా ఆందోళన గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శేష సౌఖ్యం ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. దీంతో పాటు కలహం, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది టోటల్గా సమరీ ఎలా ఉండబోతుందో. అందులో ముఖ్యంగా మనం ఈచ్ గ్రహం చూసుకుంటే సూర్యుడు 10వ స్థానంలో ఉండటంతో మేషరాశి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఏ ప్రకారంగా అంటే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో మనకి మహాత్మ సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాఫో, సుసౌఖ్యం అంటారు. అంటే 10వ స్థానంలో సూర్యుడు ఉంటే బంధుమిత్రులతో కలిసి ఉంటారు, ఆరోగ్యం బాగుంటారు, సౌఖ్యంగా ఉంటారు. తర్వాత రాజదర్శనం, సుసల్లాఫో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీ బాస్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు కావాల్సిన విషయాన్ని చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అనుకూలమైన వ్యవహారాన్ని కానివ్వండి, పనులు కానీ చక్కగా వాళ్ళ ద్వారా వాళ్ళ అంగీకారంతో చేసుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడు మీకు ఒక అద్భుతాన్ని తీసుకొచ్చే. ఇప్పటిదాకా ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఉంటారో జాబులు పోయి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒకటి గమనించుకోవచ్చు. నెక్స్ట్ రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్తో కావాల్సిన పనులు ఏమైనా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదంటే కాంట్రాక్ట్స్ లాంటి వాళ్ళకి రిలీజ్ అయ్యే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా మార్స్, కుజుడు కూడాను వీళ్ళకి 10వ స్థానంలో ఎంటర్ అవుతుంటూ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కువగా తిరుగుతూ ఉండే జాబులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేమైనా సదా సంచార ఉద్యోగం అంటారు సంస్కృతంలో. అంటే ఏంటి, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ హడావుడిగా తర్వాత బిజీగా జాబ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్స్ ఓవర్ అగ్రెషన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కొంచెం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పేషెన్సీగా చేయడం చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ గ్రహం శుక్రుడు, చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహం. శుక్రుడి యొక్క కృప వల్లే అందరికీ ధనలక్ష్మి కటాక్షం కానివ్వండి, లగ్జరీ, బోగస్, తర్వాత ఎంజాయ్మెంట్ కానివ్వండి, తర్వాత అట్రాక్షన్, ఇదంతా ఉండేది శుక్ర గ్రహం వల్ల. ఇలాంటి శుక్రుడు ఈ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో అంత అనుకూలంగా ఉండదు అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే ఈ టైంలో మనకి స్త్రీ సౌఖ్యం ఆప్నోతి, రిపో భయం అంటారు. అంటే శత్రువుల వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, స్త్రీల ద్వారా మీకు హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంట్లో కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, స్త్రీల ద్వారా మీకు కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. నెక్స్ట్, ఈ శుక్రుడి యొక్క కృప వల్ల 4th హౌస్లో దృష్టి ఉండటంతో మీకు కొత్తగా వెహికల్స్ ఎవరైనా కనుక కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళకి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన మ్యాటర్స్లో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, బాగుంటుందని గమనించుకోవాలి. సో ఇది మనం ఇప్పటి వరకు చూసిన రాసులు, వాళ్ళకి మనకి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. లాస్ట్ అండ్ మోస్ట్ ముఖ్యమైనది, బుధుడు కూడా వీళ్ళకి ఈ గ్రహం వాళ్ళకి 10వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎప్పుడైతే బుధుడు ఎంటర్ అవుతూ ఉన్నారో వీళ్ళకి అశేష సౌఖ్యం కలుగుతుంది. అంటే ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. చూశారు కదండి ఇప్పటిదాకా మనకి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఈ 2026లో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండి సక్సెస్ఫుల్గా ఉంటారు. వెహికల్స్ కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రాశి వాళ్ళకి ఇంకా ఇండివిజువల్గా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. ఒక్కసారి మీ ఇండివిజువల్ హారోస్కోప్ని త్వరగా చెక్ చేసుకోండి. సో మీకు ఈ 2026లో టోటల్ ఇయర్లో పర్టికులర్గా ఈ మాసంలో మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి మంత్కి కుంభరాశి వారి కలంలో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవటంతో ఫస్ట్ 15 డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్గా ఫస్ట్ 15th నుంచి 25th వరకు ఈ 10 డేస్ కొంచెం అన్సర్టనిటీ, అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం. అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ అని గమనించాలి. నెక్స్ట్ 15 డేస్ స్వస్థాన నాశనం చేయవ. అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబ్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 డేస్లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి. బట్ ఓవరాల్గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా, లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో, ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి. అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్, అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి
ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏల్ నాట్సిన యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా వీళ్ళకి యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్ గా ఫిబ్రవరి మంత్ లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం, మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు ఎంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ 2026 లోను ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏల్ నడిచిన యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటం తోటి. సో ఈ రాశి వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఇన్ కేస్ ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుతూ ఉంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్ లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.